స్టార్ట్ అయిపోయింది. హలో గైస్, దూరం ఇంకా రాలేదు. 50 రివర్స్ పెట్టి ఇంకోటి ఒకటి 3 తీసినాయి. థ్యాంక్ యూ. I started. లైవ్ పెట్టాను. ఒక్క నిమిషం వెళ్తురా మీరు? మాస్టర్ హాయ్. హాయ్ డిఓపి గారు, ప్రొడ్యూసర్ గారు, గట్టి చూడండి గట్టి రాను బొంబాయికి నీకేమంటే హై కామెంట్ హై రిప్లై ఇచ్చేసి అన్న బాయ్ అన్న. మాస్టర్ బాయ్. బాయ్ మాస్టర్. బాయ్ మాస్టర్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. నేను చాలా పెద్ద పట్టాను. రాఘవా ముందుకు రా, ముందుకు రా రాఘవా. అలా పట్టుకోమంటారు ఇప్పుడు. పట్టుకో. రివర్స్ చేయి. మంచి మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఫ్రెండ్స్? ఓకే, లిఖిత ఫాలోవర్స్ కి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్లా పెట్టు బ్రో. సో అందరికీ నమస్కారం. రాను బొంబాయికి రాను అనే సాంగ్ ని ఇంత బాగా ఇంత సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్క ఆడియన్స్ కి, ప్రతి ఒక్క ఫోక్ లవర్ కి. నిజంగా మేము ఎక్స్పెక్ట్ చేయలే. యాక్చువల్లీ ఫస్ట్ సాంగ్ ఒక 1 డే షూట్ చేసేసినాము. తర్వాత సాంగ్ ఒక రీల్ పెట్టిండు మాస్టర్, శేఖర్ మాస్టర్. అండ్ ఆ రీల్ పెట్టిన తర్వాత అది అసలు ఆగట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే జనాల్లోకి జమ్ముని వెళ్ళిపోయింది. సో మీ ఆధారాభిమానం నిజంగా మమ్మల్ని ఇంకా ప్రోత్సహించింది. సో దానివల్ల ఈరోజు మళ్ళీ రీషూట్ ప్లాన్ చేసుకుని ఈరోజు రీషూట్ చేసాం సాంగ్ మొత్తం. నిజంగా నా లైఫ్లో ది బెస్ట్ పార్ట్ అవబోతుంది ఇది. సో దానికోసం నేను ప్రత్యేకంగా మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను పాట ఇంత హిట్ అవుతుంది అండ్ ఇంత బాగుస్తుందని. సో స్పెషల్గా మాస్టర్కి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నా అంటే ఈ సాంగ్ ఇంత బాగా రావడానికి విజువలేషన్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ మాస్టర్. అసలు స్వామి చెప్తున్నా, ర్యాంప్ ఆడిచ్చిరు సాంగ్ మొత్తం. సో చాలా 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 హ్యాపీగా ఉన్నా. అండ్ ఈ సాంగ్ ఇంత బాగడానికి మరొక రీజన్ ఎవరంటే మా ప్రొడ్యూసర్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ గారు, మా వల్లి అన్న. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఇద్దరు పర్ఫార్మెన్స్ గురించి మీరు చూశారు, లైక్ లిఖిత అండ్ సో మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ అన్న. నిజంగా మీ సాంగ్ వస్తుందంటే ఖచ్చితంగా ట్రెండింగ్ లో పడాల్సిందే పాట. సో నిజంగా నాకు మరొక బిగ్గెస్ట్ హిట్ ఇచ్చినావు అన్న, థ్యాంక్ యూ సో మచ్. రేపు 23 రోజు ఫుల్ సాంగ్ రిలీజ్ కాబోతుంది. సో మీరంతా కూడా సాంగ్ ని ఆదరిస్తారనుకుంటున్నా. పక్కా ఖచ్చితంగా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ పాట మిమ్మల్ని చాలా బాగా అలరిస్తుంది. అండ్ నిజంగా మాస్టర్ నేను ఎంత చెప్పినా తక్కువే పాట గురించి. నాకైతే రఫ్ చూసే ఫిదా అయిపోయిన 100 సార్లు చూసిన ఫ్రెండ్స్ ఫుల్ సాంగ్.
కానీ ఏదో మిస్ అయిందని చెప్పి మాస్టర్ మళ్ళీ రీషూట్ పెట్టించి మళ్ళీ రీషూట్ చేయించండి ఈరోజు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఫ్యూజ్లు అవుట్ అయిపోయినాయి సెట్లోకి వచ్చిన తర్వాత. ఇక మా గెటప్ చూస్తే అర్థమైపోతుంది మీకు అసలు సాంగ్ ఏంటి అనేది. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ వన్స్ అగైన్. అండ్ మీకందరికి పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాంగ్ వచ్చేసి రాతో ట్యూన్స్ యూట్యూబ్ ఛానల్లో రాబోతుంది రేపు 23 జనవరి మార్నింగ్ 9 AM. సో ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ కీప్ సపోర్టింగ్. మాస్టర్ మీరు మాస్టర్ కోసం ఈఓ వేసుకోండి. ప్రొడ్యూసర్ నువ్వు ఇప్పుడు డబ్బులు ఎంతో కష్టపడి పర్లేదు. డబ్బుల కంటే కూడా ఇక్కడ డబ్బుల విషయం కాదండి. ఇక్కడ మాస్టర్ అనుకోని చేయడం వల్లనే ఈ రోజు ఈ సాంగ్ ఇంత వైరల్ అవ్వడము. కళ్యాణ్ అనే మ్యూజిక్ ద్వారా కళ్యాణ్ చేసిన మ్యూజిక్ ఎంత సూపరో మాస్టర్ దానికి ఇంకా దాని అద్భుతమైన శిల్పంలాగా ఎక్కిండు. ప్రతి స్టెప్ హరీష్ అన్న విజువల్స్ అయితే అది వేరే లెవెల్. మీరు చూస్తారు ఈసారి కొత్త హరీష్ అన్న చూస్తారు, ఇప్పటివరకు చూడని హరీష్ అన్న చూస్తారు. ఇది మాత్రం నా ప్రామిస్ కన్ఫర్మ్ గా. సారీ అండి, నేను అసలు మా పక్కన మా అన్నం చూడలేను. నేను నిజంగా చెప్తున్నా, మీరు ఆ జాతర సీన్ ఏదైతే చూసిర్రో నిజంగా ర్యాంప్ ఆడిచ్చిండు. ఇట్లా ఓపెన్ అవగానే అసలు ఏంటి అది ఒక పెద్ద సినిమా లెక్క అనిపిస్తుంది. అసలు నాకు తెలిసి అన్న కెరీర్ లో ఇదొక బెస్ట్ సాంగ్. ఇది కూడా నాకు తెలిసి ఒక పార్ట్ ఆఫ్ సాంగ్ మీ కెరీర్ లో నాకు తెలిసి నిజంగా ఎంతో ఫ్రెష్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ అన్న, అమ్మ తోడు సూపర్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడే ఎవరన్నా సాంగ్ చేయాలనుకుంటే ఇప్పుడే బుక్ చేసేసుకోండి. అయిపోయింది, ఇంకా రేపు ఎల్లుండి సాంగ్ రిలీజ్ అయిపోతే ఎవరికి దొరకదు. ఫోక్ ఇండస్ట్రీకి మరో సాయిపల్లి వచ్చింది. పోతే శేఖర్ మాస్టర్ గురించి వద్దులే, నేను చెప్పలేను. ఇంకా అది మీరు సాంగ్ లో చూస్తారు మీరు. ఇంకా అది వేరే లెవెల్. ఇంకా అంతే, వీటన్ని ఒక లెవెల్ అయితే అది ఒక్కటి ఒక లెవెల్. 23 మార్నింగ్ 9 AM స్పీకర్లు రెడీగా పెట్టండి. బాక్సులు బద్దలైపోతాయి. రాను బొంబాయికి స్పెషల్ గా సాంగ్ లో అట్రాక్షన్, ది బెస్ట్ అట్రాక్షన్ వీళ్ళే. మనోడు దొంగ క్యారెక్టర్, తర్వాత మనోడు మంచి క్యారెక్టర్. అసలు నిజంగా ఎట్లా వండించారంటే ఒక్కొక్కరు సాంగ్. మాస్టర్ ఏదో నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నాకేం అర్థం కాలే, కానీ సెట్లోకి వచ్చిన తర్వాత ఫ్యూజులు అవుట్. ప్రామిస్ చెప్తున్నా, అసలు మామూలు కాదు. ప్రతి ఒక్కరు మా ఫ్యామిలీలో మా బావ వాళ్ళు ప్రతి ఒక్కరు అసలు వేరే లెవెల్. నీకు ఈ పాట ఖచ్చితంగా సొమ్మసిల్లి సాంగ్ని మరిపిస్తుంది నా కెరీర్లో, నా పాటలలో. సో అంత బాగుండబోతుంది. సో నిజంగా వన్స్ అగైన్ మళ్ళొక్కసారి థ్యాంక్ యూ మాస్టర్. మీరు చెప్పాలి ఖచ్చితంగా. అందరికి హాయ్. మనకి మాట్లాడడం రాదు అలాంటి. ఫస్ట్ ఏంటంటే సాంగ్ రాము సాంగ్ పంపించింది నాకు. రాములతో సాంగ్ పంపించి మాస్టర్ సాంగ్ ఇట్లా కావాలి, అట్లా మీరు అవి ఏదైనా మీ స్టైల్లో ఒక నాకు హుక్ స్టెప్స్ అలాంటివి కొన్ని కావాలి, బయట వైరల్ అయ్యేటట్టు కావాలి. అది ఫస్ట్ అంటే సాంగ్ ఏం చేద్దాం ఎట్లా చేద్దాం కాదు, ఫస్ట్ మూమెంట్ ఏం చేద్దాం అంటుండే అనేసరికి ఓకే రాము పంపించు అంటే ఫస్ట్ నాకు రఫ్ వర్షన్ పంపించిండు. రఫ్ వర్షన్ అయినా ఓకే అంటే నేను ఫోన్లో అయినా రఫ్ వర్షన్ ఏదో షూట్లో ఉండే. దాని తర్వాత ఒక 2-3 సార్లు ఫోన్ చేశారు రాము, మాస్టర్ ఏంది డేట్ అంటే ఇలాంటి జరుగుతుండే. సరే ఒకసారి వెళ్ళేటప్పుడు కార్లో వెళ్ళేటప్పుడు నన్ను సాంగ్ అది కార్లో వెళ్ళేటప్పుడు నా కార్లో సౌండ్ బాగుంటుంది. ఆ సౌండ్ అసలు నాకు ఫస్ట్ ఇన్న వెంటనే రాముకు ఫోన్ చేసిన. రాము సాంగ్ హిట్ సాంగ్ ఒకటే, నేనేమంటున్నా అంటే ఓన్లీ హుక్ స్టెప్స్ మెయిన్ ఫోకస్ చేస్తా అని చెప్పి ఓన్లీ హుక్ స్టెప్. ఎందుకంటే మళ్ళీ ఇంకో ప్రొడ్యూసర్ అన్న వల్లి అన్న ఉన్నాడు ప్రొడ్యూసర్ అన్న ఏంటంటే లాస్ట్ కొన్ని చాలా సాంగ్స్ కొంచెం అమౌంట్ పెట్టారు, కొంచెం అవి రికవర్ అవ్వాలంటే కూడా అమౌంట్ యూట్యూబ్ అనేది ఎలా ఉంటుంది చెప్పచ్చు కానీ ఇవన్నీ చెప్పండి. అయితే మా ప్రొడ్యూసర్ వల్లి అన్న ప్రొడ్యూసర్ కాదు మాకు అన్నలాగా. అయితే 19 సాంగ్స్ పెట్టిండు, డబ్బులు పెట్టిండు. కొన్ని రికవర్ అయినాయి, కొన్ని రికవర్ కాలేదు. దీన్ని కొంచెం 1 డేలో షూట్ చేద్దామని అనుకున్నాం. సరే 1 డేలో ఓకే, 1 డేలో ఏం చేద్దాం మనం ఓన్లీ ఒక హుక్ స్టెప్ ఒకటి మంచిగా ప్లాన్ చేసి రిహార్సల్స్ రోజే పెట్టేసిన. అది మంచిగా గట్టి రీచ్ వచ్చింది. దాని తర్వాత లిఖితతోని పెట్టేస్తే ఆల్మోస్ట్ లిఖిత అబ్బా ఏం కామెంట్లు ఏంటది ఎంతమంది అడుగుతుళ్ళు. నాకు ఫోన్ వేసుకొని రప్ప కొంచెం పైకి నాకు ఫోన్ చేసి లిఖిత పేమెంట్ ఎంత వేసుకుంటుంది, లిఖిత డేట్ అంటే సాంగ్ పంపండి, సాంగ్
సాంగ్ పంపిస్తే ప్రొడ్యూసర్లకి సాంగ్ పంపించండి, నచ్చుతో చేస్తాను, నచ్చకుండా చేయదు. మళ్ళీ ఇంకోటి తనకు స్టడీస్ ఉన్నాయి కదా, ఇదేం కాదు, ఓన్లీ ఈ సాంగ్ నచ్చి చేస్తుంది అని చెప్పి. అంటే అన్ని సాంగ్స్ ఏం చేయాలి, ఈ సాంగ్ బాగా నచ్చింది తనకు కూడా. ఇంకోటి ఫస్ట్ నేను థ్యాంక్ యూ చెప్పాల్సింది ఏంటంటే సింగర్కి, మా రాము బావారండు ప్రభా. ఫస్ట్ పాయింట్ నేను అమ్మ అనిపించేది ప్రభా. వెంకటేష్ ఎట్లా అయిపోయింది తెలుసు, దీన్ని నాకు తెలిసి దానికి డబల్ పోద్ది అయిందంటే అంత హోప్ ఉంది నాకు చాలా హోప్ ఉంది. అసలు విపక్షంగా పాడింది, ఆ పాడిన దానికి దీన్ని పర్ఫెక్ట్ సెట్ అయింది. మీరు ఒకసారి సాంగ్ మొత్తం టోటల్ సాంగ్ విన్న తర్వాత, ఆడియో వచ్చిన తర్వాత, వీడియో వచ్చిన తర్వాత ఈమె వాయిసే కావచ్చు అనుకుంటారు మీరు. అంటే వాయిస్ ఇప్పుడు నేను చేసేటప్పుడు కూడా, నేను కంపోజ్ చేసేటప్పుడు, వాళ్ళు షూట్ టేక్ చేసేటప్పుడు తన మారుతుందో నాకు ఫీల్ వస్తుంది. నాకు అంత బాగా వేసింది. రాము అయితే నాకు ఫస్ట్ టైం, రాముతో చాలా సాంగ్స్ చేస్తే రాము నాకు చాలా దగ్గర. ఫస్ట్ టైం నాకు ఈ సాంగ్లో అసలు రాము భలే వేసావు రాము అని చెప్పి. అమ్మాయి నేనేమన్నా మాత్రం నిజము, అమ్మాయి డామినేట్ చేస్తుంది అని ఫస్ట్ స్టార్టింగ్ నుంచే నేను అనుకున్నా. అంటే తను కష్టపడ్డాడు, కానీ అప్పుడు అమ్మాయికి ఎక్కువ హైప్ ఉంది కదా, తను చేస్తుంది కావచ్చు అనుకున్నా. కానీ రాముని ఫుల్ వీడియో వచ్చిన తర్వాత, ఫుల్ వీడియో ఎడిటింగ్ అయిపోయినాక ఫుల్ వీడియో చూస్తే అసలు లిఖిత ఇలా లేస్తుంది నెక్స్ట్ మనం ఇంకో స్టెప్లో, అంటే ఎక్కడ తగ్గట్లే అసలు. కట్ చేస్తే మళ్ళీ ఒకటి ఏంటంటే ఫస్ట్ డే షూట్ అయిపోయిందండి. రీచ్ మేము అనుకున్న దానికన్నా 4 మిలియన్ ప్రజెంట్, ఈరోజు 4.3 మిలియన్ ఉంది ప్రజెంట్ ఇప్పుడు. అంటే ప్రోమో 10 డేస్లో ఇంత రీచ్ మన ఫోక్ ఇండస్ట్రీలో అయితే నేనైతే ఇప్పుడు చూడలేదు. చాలా మంచి రీచ్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నాం. ప్రొడ్యూసర్ అన్న ఉన్నాం. నాకు ఫుల్ సాంగ్ అయిపోయాక నాకు కొంచెం సాటిస్ఫాక్షన్, అంటే ఎండింగ్లో ఇంకేదన్నా బాగుంది. ఎంత మంచి జనాలు ఎంత మంచి మనకు సపోర్ట్ చేసాం, మనం ఏం చేయాలి, వాళ్ళకి అంటే వాళ్ళకి నచ్చేలాగా మనం కూడా చేయాలి. అంటే ఆ సాంగ్ చూస్తే 2 రోజుల నుంచి వెయిట్ చేశారు కదా, చూస్తే అబ్బా భలే ఉందిరా సాంగ్ అని అనుకునేలా చేయాలని ఒకటి అనుకున్నా. అన్నకి చేసిన, అన్న ఒక్క డే షూట్ పెట్టుకుందాం అన్న అని చెప్పా. కానీ అన్న మా ప్రొడ్యూసర్ అన్న మాకు సపోర్ట్, అన్న మీరు చేసేయండి, మీకు ఏం కావాలో, ఏం ప్రాపర్టీస్ కావాలి, ఎలా కావాలి అని అన్నాడు. అసలు నాకు తెలిసి ఈ రోజు కూడా బాగానే ఖర్చు అయింది కదా, నిన్న ప్రాపర్టీస్ మంచి. అసలు మీరు విజువల్స్ చూస్తారు కదా, అంతా మీకు అసలు అదిరిపోద్ది. ఇంకోటి మా అన్న హరీష్ అన్న, నన్ను ఫోక్ ఇండస్ట్రీ పట్టుకొచ్చింది అన్ననే. నాకు ప్రజెంట్ ఇప్పుడు నేను ఇట్లా ఫోక్ ఇండస్ట్రీలో ఎట్లున్నా అంటే అన్నతో నేను నా స్టార్టింగ్ నుంచి అన్నతో వేస్తున్నా. నేను ఫోక్ ఇండస్ట్రీ నా ఎండింగ్ లాస్ట్ సాంగ్ కూడా అన్నతో ఉంటుంది. అంత నాకన్నా అన్న కాదు, ఒక రిలేషన్ అట్లా. అన్ని సాంగ్స్ వల్ల మేము ఎప్పుడు డిస్కస్ చేసుకుంటాం, అన్న ఏంటి ఇట్లా స్టార్టింగ్ నుంచి మీకు ఈ ఫస్ట్ నుంచే అనుకుంటాం. ఈ సాంగ్ అయితే ఫస్ట్ అంటే షూట్కి వెళ్ళి డేట్ కన్ఫర్మ్ కాకముందు నుంచి అన్న ఇట్లా వేద్దాం. నాకు కూడా ప్రతిదానికి సపోర్ట్. ఇంకొక విషయం ఏంటంటే ఓపీలో ఇంగ్లీష్ మూమెంట్ ఫైనల్ చేసింది అన్ననే. అంటే ఇప్పుడు దీనిలో ఇప్పుడు రాను బొంబాయి రానుంది కదా, రాను బొంబాయి రాని ప్రొడ్యూసర్స్కి వీళ్ళకి ఎవ్వరికి పంపించారు. ఫస్ట్ అన్నకే పంపించి అన్న ఇది చూడు అన్న మూమెంట్ ఎట్లుంది అంటే అన్న బాగా కొంచెం చేయొచ్చు అని అంటాడు. లేకపోతే ఇది బాగుంది అనేది, ఇది బాగుంది అని చెప్పి అంటాడు. అది మాస్టర్ ఇది బాగుంది అని చెప్పేసి నాకు కూడా ఓకే చలో అన్న ఓకే ఏది కన్ఫర్మ్ చేస్తే అది తీసుకొచ్చి మూమెంట్కి వెళ్ళిపోతాను. ఒక 5-6% చేసి చూపిస్తాను అన్నకి. నేను అంతా నమ్ముతా అన్నకి. అన్న ఇంకోటి థ్యాంక్ యూ, మాకు ఫుల్ మంచి సాంగ్ ఇచ్చావు మాకు. లిఖిత నీకు అందరికన్నా ఫస్ట్ థ్యాంక్ యూ లిఖితకి చించి ఆరేసిందమ్మ, నిజం చెప్తున్నా. నేను ఒక కొరియోగ్రాఫర్ని, ఎంతోమంది ఆర్టిస్టులను చాలా మంది చూస్తాను. కానీ మొన్న ఒక 2 days బ్యాక్ ఫుల్ సాంగ్ రఫ్ చూస్తున్నా. ఆరేషన్ చూసి అన్న ఏమేమిందా నా కెమెరా మింగేస్తుంది నా కెమెరాని అట్లా అసలు మామూలుగా లేదు, ఇచ్చి పడేసింది. నేనైతే ఫుల్ హ్యాపీ. అసలు సాంగ్ అయితే లాస్ట్ ఎండింగ్ ఇద్దరు గెటప్పుడు స్వామి మూమెంట్ అసలు సంపదిలేసి ఇద్దరు చాలా చాలా బాగా చేశారు. ఇది మారేషన్ అనుకున్నా మా లిఖిత అకౌంట్ లో మేము వచ్చి మాట్లాడుతున్నాం, మా గురించి మాట్లాడుతున్నాం, లిఖితనే మాట్లాడాలి. ఎంతుంది అకౌంట్? ఓకే డేట్ అసలు నేసి డేట్ చెప్పేసి కామెంట్స్ చదవాలి మాస్టర్ కాసేపు.
నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేను చాలా చెప్పాలి కానీ 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 ఇక్కడ చెప్పలేను. నీకు ఎలా అనిపిస్తుంది చెప్పు. మాతో కానీ ఇక్కడ చెప్పలేను. చెప్పు, పర్లేదు చెప్పు. నీకు ఎలా అనిపించింది? సూపర్ అనిపించింది. అంటే మా గురించి ఏం చెప్పవా? సాంగ్ ఎప్పుడు రిలీజ్? డేట్ ఏం చెప్పు. డేట్ January 23rd మార్నింగ్ 9 AM ఛానల్ రాతో ట్యూన్స్ లో సాంగ్ వస్తుంది. తప్పకుండా చూడండి. అలారమ్స్ పెట్టుకోండి ఆ రోజు. భయ్యా ఫస్ట్ కామెంట్ ఎవరు పెడతారో నేను చూస్తా. భయ్యా ఫస్ట్ కామెంట్ నేను చూస్తా. ఫస్ట్ ఓపెనింగ్ ఫస్ట్ అందరికన్నా ఫస్ట్ నేనే పెడతా. ఫస్ట్ కామెంట్ ఎవరు పెడతారో చూస్తా భయ్యా. అదొక్కటి రిప్లై వస్తుంది. కానీ నా రిప్లై ఛానల్ నుంచి రిప్లై వస్తుంది, రామ్ నుంచి రిప్లై వస్తుంది, లిఖిత నుంచి రిప్లై వస్తుంది ఆ కామెంట్ కి. మేమైతే బీభత్సమైన హ్యాపీగా ఉన్నాం. బీభత్సమైన ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే నిజంగా ఒక 100లో ఒక పాట ఉంటుంది. 100లో ఒక పాట ఉంటుంది. ఆ 100లో ఒక పాట రాను బొంబాయికి రాను అంటే 1000 పాటలలో 1000 పాటలు 100 పాటలు ఉంటాయి. ఆ 100 పాటలు ఒక పాట ఉంటుంది కదా, ఆ ఒక పాట రాను బొంబాయికి రాను. సో ఈ 2025 న్యూ ఇయర్ నిజంగా చాలా 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 హ్యాపీగా ఉంది. మాకు మంచి అదృష్టాన్ని ఇచ్చింది. మంచి మంచి హైలైట్ పాట చేసినాం మేమైతే. సో నిజంగా చాలా అంటే చాలా 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 హ్యాపీగా ఉంది నిజంగా చెప్పాలంటే. సో ఆల్మోస్ట్ ఈ పాటని మీ వల్లనే ఇంత సక్సెస్ చూడగలిగినాం. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ఫుల్ సాంగ్ వచ్చాక కూడా సపోర్ట్ చేస్తారా అనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఫైనల్లీ మా బాయ్స్ అందరికి ఒకసారి థ్యాంక్ యూ. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. లేదు. సో గైజ్ ఈ కాన్సెప్ట్ అంతా చాలా మంచిగా వచ్చింది. మీరు తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇది ఫుల్ కాన్సెప్ట్ అంతా చాలా క్లియర్గా చాలా బాగా వచ్చింది. సో డోంట్ మిస్ దిస్ సాంగ్. నా బెస్ట్ అయితే నేను ఇచ్చాను. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఫోక్ సాంగ్లో. మళ్ళీ నాకు ఇది ఐ జస్ట్ లవ్ టు వర్క్ విత్ దెమ్. చాలా బాగా అనిపించింది. శేఖర్ వైరస్ మాస్టర్ కానీ, రామురాతుడు అన్న కానీ, మిగతా డాన్సర్స్ కానీ, డిఓపి గారు కానీ చాలా సపోర్ట్ చేశారు. ప్రొడ్యూసర్ గారు కూడా రీషూట్ అనగానే మళ్ళీ రావడం, ఇట్స్ సో గుడ్ ఎక్స్పీరియన్స్. సో డోంట్ మిస్ దిస్ సాంగ్. చాలా హోప్స్ ఉన్నాయి సాంగ్ మీద. సో మీరు ఇలానే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే గైస్, సీ యూ. మళ్ళీ లైవ్ పెడతాను. చెప్పు. మా సాంగ్ హైలైట్స్ వీళ్ళు. హాయ్ చెయ్యు. రాను సచ్ క్యూట్ సాంగ్ లో ఉన్నారు. చాలా బాగా క్యూట్ గా చేశారు. మా సాంగ్ కి అందం కొంచెం క్యూటీస్. ఓకే బాయ్. కీప్ వాచింగ్, స్టే ట్యూన్డ్. అప్డేట్స్ వస్తుంటాయి. డోంట్ మిస్ ఇట్. Jan 23rd, సో స్పెషల్ డే. బాయ్. యాక్చువల్గా నేను శారీలో బాగున్నాను అనమాట. సారీ, మేకప్ మ్యాన్ గురించి చెప్పలేదు. థ్యాంక్స్ ఫర్ దిస్ లవ్లీ మేకప్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మా బాయ్. అచ్చా బాయ్ చెప్పరా. బాయ్.